దుబాయ్ నుంచి క్రమంగా బంగారం స్మగ్లింగ్ చేయిస్తూ కన్నడ నటి రన్యారావు పట్టుబడ్డారు. మొత్తం 49 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు డీఆర్ఐ అధికారుల దర్యాప్తులో తేలింది. అయితే తరచూ దుబాయ్కి వెళ్లటం, ఒకే రకం దుస్తులు ధరించటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. మార్చి 2వ తేదీన అర్ధరాత్రి బెంగళూరు విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించగా అడ్డంగా దొరికిపోయారు నటి రన్యారావు. దీంతో ఆమె స్మగ్లింగ్ వ్యవహారం బట్టబయలైంది. అయితే ఈ క్రమంలోనే రన్యారావు తల్లి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. రన్యారావు పోలీసులకు చిక్కిన సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరచాలని, దర్యాప్తుకు ఆ వీడియో దోహదపడుతుందని ఆమె తల్లి రోహిణి కర్ణాటక హైకోర్టును కోరారు. దీంతో ఆ సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరచాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే దుబాయ్ నుంచి రీసెంట్గా 12.56 కోట్ల రూపాయలు విలువైన బంగారాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు పోలీసులు. ఈ క్రమంలోనే ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా 17.29 కోట్ల రూపాయల విలువైన బంగారం, నగదు లభ్యమైంది. వాటిని సీజ్ చేసిన అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ఈ కేసులో కొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో A1గా ఉన్న రన్యారావును విచారించగా మరో 2 నిందితుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అందులో A2గా రన్యారావు స్నేహితుడు తరుణ్ రాజ్, A3గా సాహిల్ జైన్ అనే వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బంగారాన్ని కొనుగోలు చేసేందుకు హవాలా మార్గాల ద్వారా డబ్బును బదిలీ చేసినట్లు రన్యారావు ఒప్పుకున్నట్లు డీఆర్ఐ అధికారులు కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. ఇలా హవాలా ద్వారా జరిగే ప్రతి లావాదేవీకి 55,000 రూపాయలు కమిషన్ రూపంలో సాహిల్ జైన్ తీసుకున్నట్లు పోలీసుల ముందు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమె బెయిల్ పిటిషన్ కోసం అనేకసార్లు కోర్టును ఆశ్రయించినా నిరాశే ఎదురైంది. దీంతో ఆమె ఏప్రిల్ 7వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే రన్యారావు భర్త ఆమె గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను రన్యారావుతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంలో కోర్టును సైతం ఆశ్రయించాలనుకున్నట్లు కూడా తెలుస్తోంది. 2024 నవంబర్ 27న రన్యారావు, జతిన్లకు వివాహం జరిగింది. అనంతరం లావెల్లి రోడ్డులోని ఒక ఖరీదైన భవనంలో వీరు సంసారం సాగిస్తున్నారు. అయితే నెల రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్ధాలు రావటంతో ఇద్దరి మధ్య తగువు ప్రారంభమైంది. తాను వద్దన్నా పని ఉందని, వ్యాపారం చేసుకోవాలని తరచూ దుబాయ్కి వెళ్లి వస్తుండటంతో ఆమె నుంచి జతిన్ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే మార్చి 2వ తేదీ అర్ధరాత్రి రన్యారావు అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆమె భర్త జతిన్ను డీఆర్ఐ అధికారులు విచారించగా బంగారం స్మగ్లింగ్లో అతని ప్రమేయం లేదని తేలింది. దీంతో అతన్ని వదిలేశారు పోలీసులు. ఈ క్రమంలోనే జతిన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు నుంచి బయటపడినా ఇక ఆమెతో కలిసి ఉండటం కుదరదని కోర్టులో విడాకుల పిటిషన్ను దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే రన్యారావు ఎప్పుడు ఎంత మొత్తంలో బంగారాన్ని అక్రమంగా తరలించారన్న దానిపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో 11.56 కోట్ల రూపాయల విలువైన 14.56 కేజీల బంగారాన్ని అమ్మేందుకు హవాలా ద్వారా 11 కోట్ల రూపాయలను దుబాయ్కు తరలించారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో 11.25 కోట్ల హవాలా నగదును దుబాయ్కు తరలించగా 55.81 లక్షలను బెంగళూరుకు బదిలీ చేశారు. తాజాగా మార్చి 2న 40 కోట్ల రూపాయల విలువైన 49 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కారు రన్యారావు.